ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేనైతే ఊరికైతే వెళ్తున్నాను. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ అయితే ఇస్తున్నారు. హోమ్ సిక్ ఒక 10 డేస్ అయితే ఇస్తున్నారు. బెంగుళూరుకి తేట్లేదు. తిన్నగైతే నేను ఊరికైతే తీసుకొని వెళ్తున్నాను. 10 డేస్ ఊర్లో ఉండి మళ్ళీ తీసుకొచ్చి హాస్టల్‌లోనే పెట్టేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ బెంగుళూరు నుంచి నేనైతే హాస్టల్‌కి ఒక్కదాన్నే వెళ్తాను. హాస్టల్ నుంచి పిల్లలకి తీసుకొని ఊరికైతే ఒక్కదాన్నే వెళ్తాను. మా ఆయనైతే రావట్లేదు. బెంగుళూరు నుంచి ఒక్కదాన్నే వెళ్తాను. నా జర్నీ ఎలాగుంటది ఏంటో మొత్తం అయితే వీడియో మొత్తం అయితే చూసేయండి. ఇప్పుడైతే నేను బ్యాగ్ అయితే సర్దుకున్నాను. ఇప్పుడు వంట చేయాలి. నేను ట్రైన్ మీద తినడానికి కూడా వంట చేయాలి. నాకు 2 గంటలకైతే ట్రైన్ ఉంది. మా ఆయన అయితే ట్రైన్ వరకు దిగబెట్టేసి వచ్చేస్తారు. అక్కడి నుంచి నేనైతే ఒక్కదాన్ని వెళ్ళాలి. నాకు అలవాటు అయిపోయింది. నేను ఒక్కదాన్ని వెళ్ళడం అలవాటు అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. నాకేం భయం ఉండదు. ఇప్పుడైతే ఎగ్ కర్రీని ఆలు వేసేసి కర్రీ చేస్తున్నాను. రోట్లో అయితే చేస్తున్నాను ట్రైన్ మీద తినడానికి. అన్నము ఈరోజైతే పెట్టుకొని వెళ్ళట్లేదు. ఒక్కదాన్నే కదా 2 రోట్లు అయితే సరిపోతుంది. ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఆలు వేసి. వచ్చేసేయండి. ఎగ్ కర్రీ అయితే ఉడకబెట్టేసి అయితే ఉన్నది. ఓకే ఫ్రెండ్స్. కొంచెం వాయిస్ అయితే తేడాగా వస్తుంది. ఎందుకంటే కొంచెం జలుబు చేస్తుంది. దానివల్ల వాయిస్ కొంచెం ఇటు అటు ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, వాటరు దగ్గర తాగడం వల్ల కొంచెం డిఫరెన్స్ అయితే అవుతుంది వాయిస్. ఓకేనండి. ఇప్పుడైతే నేను బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. ఒక్కదాన్ని కానీ 3 బ్యాగులు అయిపోయి బట్టలు, నెక్స్ట్ నా బట్టలు, నా మేకప్ సామాన్లు మొత్తం అండి గాజులతో సహా తీసుకొని రావాలి. ఇక్కడ ఊర్లో ఉంటే ఊర్లో నుంచి అక్కడ తీసుకుని వెళ్ళాలి. బెంగళూరు నుంచి ఊరికి వస్తే తీసుకురావాలి. నాకంటే ఇక్కడ క్యాంప్ బట్టలు ఎక్కువ ఉంచును. డైలీ యూజ్ బట్టలు అయితే ఊర్లో ఉంచుతాను, కానీ క్యాంప్ అయితే అక్కడే ఉంటాయి, బెంగళూరులో ఉంటాయి. ఇప్పుడు పిల్లల కోసం కొన్ని సబ్బులు, నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్, డ్రింక్స్, ఫ్రూట్స్ అక్కడ తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇక్కడ మా ఊర్లోనైతే ఎక్కువ ఉంటా, అందుకోసమే కొంచెం ఫ్రూట్స్ కొనడం అన్నైనవి. నాకైతే బ్యాగ్ అయితే అస్సలు సర్దడం రాదు. అలా మా ఆయన అయితే బాగా సర్దుతాడు. కానీ కొంచెం పెడుతున్నాను, ఉన్నాయి చూడాలి. అప్పుడు చూడండి ఎన్ని సామాన్లు, ఎన్ని స్నాక్స్ వీళ్ళ కోసము. 10 డేస్ కోసం అయితే ఊరికి ఇవన్నీ తీసుకుని వచ్చేస్తున్నాను. వీళ్ళకి అవన్నీ 2 డేస్లో అయిపోతాయి, కానీ కావాలి కంపల్సరీ. ఇదొకటి పెద్ద రొగ్గ అయితే తీసుకుని వెళ్తున్నాను వాళ్ళకి. ఇప్పుడు ఆగస్ట్ నుంచి అయితే చలి పెడుతుంది. ఎందుకంటే మొత్తం అక్కడ ఒకటి అడవులా ఉంటుంది, మొత్తం చుట్టూరు చెట్లని. దానివల్ల కొంచెము గాలి అంతా చలి పెడుతుందంట. వర్షాలు కూడా ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి. వైజాగ్ సైడు వర్షాలు ఎక్కువ ఉంటాయి ఆగస్ట్ నుంచి స్టార్టు. దానికోసమని పెద్దోడికి చిన్నోడికి 2 అయితే తీసుకున్నాను రగ్గులు. మాన్సూన్ అంటుండు. ఏం మాన్సూన్ రా ఆగు. అయితే 1500 ఒక్కొక్కటి పడ్డది. క్యాంటీన్లోన పర్వాలేదు, బాగానే ఉన్నవి. బయట అయితే కొంత 2000 తక్కువ ఉండదు. ఇద్దరికైతే తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే నేను కొంత అయితే బట్టలు సర్దాను, కానీ ఇంకొండే ఉన్నాయి. ఓకేనండి. మొత్తం అయితే వీడియో మొత్తం చూడండి. నేను బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి హాస్టల్కి వెళ్ళి, హాస్టల్ నుంచి నెక్స్ట్ మా ఊరికైతే వెళ్ళాలి. మా ఊరికి వెళ్తాడికి దీన్ని బట్టి చూస్తే నాకు 2 డేస్ అవుతుంది. నైట్ ఇప్పుడు బెంగళూరు యలంక స్టేషన్కి అయితే వచ్చాను. చూడండి లగేజ్ 3 బ్యాగులు అయితే అయ్యేవి. అయితే మా ఆయన దిగబెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఒకదాన్ని. అసలు మా ఊరు సైడ్ అయితే ఎవ్వరు కూడా లేరు. ఎప్పుడు ఉండేవాళ్ళు, ఈసారి ఏమో ఎవరైతే లేరు. నాకు చిన్న డౌట్ కూడా, భయం కూడా వేస్తుంది ఎక్కడోటు. ఎందుకంటే ఈ లైన్ కొంచెం బాగా చేస్తున్నారు, అసలు తెలియట్లేదు. అయితే ట్రైన్ అయితే వస్తుంది, ఎక్కిస్తాను ట్రైను. చూడండి ఇక్కడైతే లొకేషన్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. అక్కడ వర్షం పడుతుంది. లొకేషన్ చూడండి ఎంత బాగుంది. ఓకేనండి. ఎప్పుడైతే స్టేషన్ వైజాగ్ అయితే వస్తాను అంటే అక్కడ 2 గంటలకు ఎక్కాను పగలు. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి 11కి దింపింది, 11:30 ఇలాగ అయిపోయింది. ఇక్కడైతే వస్తాను కంప్లీట్గా అయితే. ఇక్కడ వచ్చి బస్ అయితే ఎక్కాను, కానీ కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే లగేజ్ కొంచెం బరువు ఉంది, దానివల్ల అయితే ఇబ్బంది అయింది. అయినా పర్వాలేదు. బస్ అయితే ఎక్కిపోయాను పిల్లల దగ్గరికి వెళ్ళడానికి. బస్సులో అస్సలు అడుగు పెట్టలేము, అంత బిజీ అయితే ఉన్నది. కొంచెం ఎవరికి కాల్ ఫోను? ముగ్గురు వచ్చినారు.
నీ కార్డు లేదా? వీడికి ఇస్తాను ఫస్ట్, తర్వాత నీకు ఇస్తాను. చూడండి మా మొక్కలు తల మెరిసిపోతున్నాయి. ఇప్పుడైతే విజయనగరం వస్తాము. బ్యాగులు మోసుకుని వస్తాడికి చెమటలు ఊరిపోయి పాపం మా పిల్లలు చూడండి అలా కనిపిస్తుంది. ఇది విజయనగరం. ఇప్పుడైతే పలాస ట్రైన్ వస్తుంది. తప్పలు మాట్లాడుకోండి. ఇదో ట్రైన్ అయితే వస్తుంది. ఇండియా ఫ్లాగ్ ట్రైన్ వస్తుంది చూడండి. పట్టుకున్నా ఇదే ట్రైన్కి వెళ్ళాలి మేము ఇప్పుడు మా పలాస అయితే ఇది పలాసలో అయితే దిగిపోయాము. వాటికి వచ్చి అయితే భోజనం చేస్తాము. ఇంటికి వెళ్తానికి 10 అవుతుందని ఇక్కడ తినేసి వెళ్తున్నాం. బాయ్.